నిజామాబాద్ జిల్లాలోని జీజీహెచ్కి అయితే సిగ్నేచర్ స్టూడియోస్ రావడం జరిగింది. సో ఒక కాల్ వచ్చిందండి. సో ఏం ఆ కాల్ అని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. ఎవరైతే గర్భిణీ స్త్రీలు కావచ్చు, దాంతోపాటు వివిధ సమస్యలతోని వైద్యం కోసం వచ్చినటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో చాలామంది ఇక్కడ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి మనకైతే ఒక కాల్ రావడం జరిగింది. మెయిన్గా గర్భిణీ స్త్రీలు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలా, లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత క్యూ లైన్లో నిలబడే పరిస్థితి ఉంటుంది. ఆ ఓపీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోవాలంటే కూడా ఇలా కూర్చోలేని పరిస్థితి అండి. దాదాపు నిజామాబాద్ జీజీహెచ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఓపీ 1800 నుంచి 2000 మందికి ఓపీ చూసే పరిస్థితి ఉంటుంది. దాదాపుగా రఫ్గా చూసుకుంటే 1500 మంది ఓపీ తీసుకునే పరిస్థితి ఉంటుందండి. సో ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇదంతా కూడా ఓపీ. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే మీకు సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో పురుషులకు సంబంధించినటువంటి ఓపీ, దాంతోపాటు ప్రతిదీ అంటే స్త్రీలకు సంబంధించినటువంటి ఓపీ అని మన క్యూ లైన్స్ అనేది కనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు టైమింగ్ వచ్చేసి దాదాపుగా ఇప్పుడు 12 అవుతుందండి. 12 అవుతా ఉంది. దాదాపు 12 గంటలకి ఇక్కడ సిచ్యువేషన్ ఇట్లుంటే మార్నింగ్ టైంలో ఎట్లుంటుంది. ఓపీ అంటేనే మార్నింగ్. నేను ఈ టైంకి ఎందుకు వచ్చినానంటే 12 గంటల టైంలోనే ఇట్లుంటే ఓపీ మార్నింగ్ టైంలో ఎంత ఫ్లోటింగ్ ఉంటుంది అనేది ఖచ్చితంగా మీకు విజువల్స్ నేను చూపించే పరిస్థితి అయితే ఉంది. నేను చూపిస్తాను కూడా. అయితే ఇక్కడ మెయిన్ మోటో వచ్చేసి మనకు ఒక కాల్ వచ్చింది. ఏమనంటే ఇట్లా పరిస్థితి ఉందన్న, దాదాపు 1500 మంది ఓపీ చూపించుకోవడానికి వస్తే వాళ్ళు ఏడ కూర్చోవాలా. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కనీస వసతులు లేక ఇవాళ ఇబ్బంది పడుతుంటే కనీసం కూర్చొని మేము ఒక 5 నిమిషాలు కూర్చుందామంటే కూడా మాకు ఇక్కడ చైర్స్ లేవు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. సో ఎవరైతే నిన్న మనకి కాల్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని లైవ్లో మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు కూడా అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అంటే ఏం జరుగుతూ ఉంది. నిజామాబాద్ జీజీహెచ్ఏ కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి కూడా పూర్తిగా ఇంతే ఉంది. సో ఎవరైతే మనకి నిన్న కాల్ చేసిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ లైన్లోకి అయితే రావడం జరిగింది. అన్న చెప్పండి, ఏ విషయంలో మీరు మాకు కాల్ చేయడం జరిగింది, ఏంటి మీకు ఎదురైన సమస్యలు ఏంటి అసలు? అన్న ఏంటంటే మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు కదా, లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి నిలబడడానికి సరైన చైర్స్ గానీ లేవు. ఇంకోటి ఏంటంటే అక్కడ మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ లేదన్న. ఏంటంటే ఒక్కొక్కరు వెనకాల నూకోవడం చేయడం అట్లా జరుగుతుంది. ఆయన అక్కడ కరెక్ట్ పట్టించుకునే వాళ్ళు లేరు సరిగా. దాని వల్ల ఏంటంటే వాళ్ళ కింద పడ్డ చేసిన వాళ్ళ ప్రాబ్లమేటిక్ అవుతుంది కదా. అది నార్మల్ పేషెంట్ అయితే ఏం పర్లేదు. ప్రెగ్నెంట్ 8 నెలలు 9 నెలలు వాళ్ళని కూడా అక్కడ నిలబెట్టి గంటలు పెట్టి నిలబెట్టిస్తున్నారు. అది అంటే మా ఒక్క ప్రాబ్లం కాదు, జనరల్ గా అందరికి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారని మీకు కాల్ చేయడం జరిగింది. సో ఇది మీ ఒక్కరి సమస్య కాదు, ఇది ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే అందరి సమస్య అని మీరు చెప్తున్నారు. అంతే. సో మీరు ఇక్కడ ఎవరైతే మనకి సూపరింటెండెంట్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ శ్రీనివాస్ గారు ఆల్రెడీ వాళ్ళు ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది, ఇవన్నీ కూడా పనులు చేపిస్తున్నాం అని చెప్పేసి అన్ని కూడా మాట్లాడడం జరుగుతా ఉంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు, సూపరింటెండెంట్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేజర్ ఏంటంటే అక్కడ చైర్స్ అనేది ఫెసిలిటీ అవైలబుల్ ఉండాలండి. టైం అక్కడ నిలబడి మనం నార్మల్ గా అయితే నిలబడవచ్చు, గంటలు నిలబడలేరు కదా. అదొకటి మెయిన్ గా చైర్స్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉండాలి. ఇంకోటి అక్కడ మెయింటైనింగ్ అక్కడ సీరియల్ నంబర్ గా పంపించడం, అది ఆ గొడవలు కాకుండా నూకోవడం అనేది జరుగుతుంది అక్కడ. అంటే ఇక్కడ సీరియల్ నంబర్ తో పాటు ఇక్కడ క్యూ లైన్స్ ఉన్నాయి. ఈ క్యూ లైన్స్ ని కూడా పక్కన పెట్టేసి అంటే గొడవలు అవుతున్నాయి అంటున్నారు, అంటే ఒకరు తోసుకోవడం అట్లాంటివి జరుగుతుంది అంటున్నారా? అట్లా అవుతుంది. ఓకే, ఇది కూడా ఉంది, ఈ సమస్య కూడా ఉన్నది. అది కూడా ఉంది. మరి ఇక్కడ సిబ్బంది ఎవరైతే ఉంటారో, ఇక్కడ ఓపీ చూసే వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఉంటది, అట్లాంటి టైంలో వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేరా మీరున్న టైంలో? మరి అట్లా వాళ్ళకి చెప్తే వాళ్ళు కరెక్ట్ రెస్పాండ్ అవ్వట్లేదు, మెయింటైనింగ్ కరెక్ట్ లేదు అక్కడ. అది రైట్. థ్యాంక్ యూ భయ్యా. ఓకే అండి. సో ఇది మొత్తానికి ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి ఎవరైతే మనకి కాల్ చేసిన బాధితులు మనతో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఏదో ఒక సమస్యతో మనకి ముందుకు వస్తూనే ఉంటుంది. దాదాపుగా మనకి వీల్ చైర్స్ కావచ్చు, దాంతోపాటు ఏవైతే మనం ఓపీ గురించి మనం మాట్లాడాలా, 1500 మంది ఓపీ చూపించుకోవడానికి వస్తే కనీసం ఫెసిలిటీ లేదండి. మీరు చూడండి ఒకసారి ఇక్కడ విజువల్స్ చూడండి, మీకు ఎంత ఈ కెపాసిటీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ దాదాపు ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ కూర్చుండే ప్లేస్ ఏదైతే ఉందో, ఒక్కొక్క దాంట్లో మనం 5 వేసుకుందాం. 10, 20, 30, 40, 50, 60 తిప్పి కొడితే 60 మందికి కూర్చుండే ఫెసిలిటీ లేదండి. తిప్పి కొడితే 60 మంది కూర్చుండే ఫెసిలిటీ లేదేడా. దాదాపుగా మనకి ఇక్కడ చాలా రోజులుగా అంటే దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా ఎవరైతే ఓపీ చూయించుకునడానికి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇబ్బందిలానే ఉంది.
గతంలో ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ ఏం తీసుకోలేదు. దాంతోపాటు ఇప్పుడు ఇవాళ కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి శ్రీనివాస్ గారు ఒక సూపరింటెండెంట్గా అడుగుపెట్టిన తర్వాతనే మన మార్పులు చేర్పులు ఏమన్నా అయితే ఏమో అని చెప్పేసి మనం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ మనకి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఎవరైతే అధికారులకు ఏమైనా చెప్పుకుందామన్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి, అంటే ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక్కడ కూర్చుండే ఫెసిలిటీ లేదండి. సరే నార్మల్గా మనలాంటి వాళ్ళు మనం ఏదో ఒక దగ్గర కూర్చుంటామా, లేకపోతే బయట పోయి మనం టైంపాస్ చేస్తామా, మనం ఏదన్నా అనుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి ఫెసిలిటీ ఎక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే మనకి కాల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కాల్ చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ దాదాపు ఒక 100 మందికి కెపాసిటీ లేని పరిస్థితుల్లో 1500 మంది ఓపీ చూస్తున్నాం మనం. ఇలా ఎంత ఉండాలా మన దగ్గర, ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలా. టాయిలెట్స్ విషయంలో అంతే, తాగునీటి సమస్యల విషయంలో ప్రతిదీ అంతే మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు అనే దానిపైన మీరు చెప్పండి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ సమస్యలు వచ్చేసి మేము మేజర్ ఇప్పుడు వచ్చి 15 మినిట్స్ అవుతుంది. మేము ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే మేము ఫస్ట్ మేము రావాల్సిందంటే మేము రిసెప్షన్ హెల్ప్ డెస్క్ దగ్గర వచ్చినాం. హెల్ప్ డెస్క్ దగ్గర ఎవరు కూడా లేరు అసలు. అనిపిస్తుంది కదా, నేను ఏమంటానంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ హెల్ప్ డెస్క్ ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు తెలియని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరు వస్తారు, వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే ఎవరినైనా తీసుకోవాలి, ఎవరు స్పందించే లెక్కలేరు. మెయిన్ ఫస్ట్ మళ్ళీ ఇంకోటి మేము టెస్ట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఫస్ట్ ఒక కంప్యూటర్ ఏమనంటే మీరు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళని చెప్పేసాడు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమంటారు మీరు ఫస్ట్ ఓపీకి వెళ్ళని చెప్పేసాడు. మేము మళ్ళీ అక్కడ నుంచి ఓపీకి వచ్చాం. సరే కొంత ముసలి వాళ్ళు ఉన్నారు, కొంత నడవల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పైకి నుంచి కిందికి రావడం ఎంత తిప్పలు అయితే ఉందండి. హెల్ప్ డెస్క్ లేదు, టైలెట్ చూస్తే మరి దరిద్రంగా ఉన్నాయి. టైలెట్స్లో వాటర్ లేవు, డ్రింకింగ్ వాటర్ లేవు, కనీసం రాంగ్ అనే ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తున్నామని గతంలో సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా సూపరింటెండెంట్ గారు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు మెయిన్గా కీ రోల్గా మనం ప్లే చేసుకుంటే ఒకసారి చూస్తే లిఫ్ట్లు చూస్తే ఇలా దాదాపు ఎన్ని లిఫ్ట్లు ఉంటాయి, జీజీఎట్లో ఎన్ని లిఫ్ట్లు ఉంటాయి, ఎన్ని పని చేస్తూ ఉన్నాయి. మ్యాక్సిమంగా 4-5 లిఫ్ట్స్ ఉన్నట్టున్నాయి. దాంట్లో ఏదో కూడా సరే పని చేయట్లేదు. చూస్తూ ఉంటే మీరు చూడండి అక్కడ ఏ ఒక్క లిఫ్ట్ పనిచేస్తలేదు. మళ్ళీ ఇంకోటి ఇక వచ్చిన ప్రజలకు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ఒకటి సిట్టింగ్ కెపాసిటీ బరాబర్ లేదండి. ఒక చైర్ చూడండి సిట్టింగ్ కెపాసిటీ లేదు. మ్యాక్సిమంగా పర్ డే వచ్చేసి 1500 మెంబర్స్ వస్తూ ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఫెసిలిటీ బరాబర్ ఇక్కడ లేదు. అసలు ఏం చేస్తున్నారు, సూపరింటెండెంట్ గారు ఏం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, కళ్ళు తెరుస్తూ ఉన్నారా లేకపోతే దేనికోసం అసలు అర్థం కావట్లేదు. అదే మరి ఇప్పుడు మేము ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఉంది ప్రజాపాలన? ఫస్ట్ వచ్చిన తర్వాత డ్రింకింగ్ వాటర్ ఉండాలి. కనీసం పేషెంట్లకు ఫస్ట్ అక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు, ఇక్కడ హెల్ప్ డెస్క్ లేదు. అక్కడ ఓపీ పైకి వెళ్ళమంటారు, పైకి వెళ్ళిన తర్వాత ఓపీ చేసమంటారు, ఓపీ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళమని చెప్పి అంటారు. అంటే ఏ ఒక్కరికి కూడా ఇక్కడ సరైన ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు. దానివల్ల చాలా మంది బాధితులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ కోసం వస్తూ ఉన్నారు, వాళ్ళు చాలా మంది బాధపడుతూ ఉన్నారు. సో ఇదండి మొత్తానికి ఇక్కడ మనం ఏదైనా ప్రశ్నించడానికి వస్తున్నాము అని అనుకుంటే, అంటే మనకి ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఇక్కడ మనకి దాదాపుగా మనం ఎవరైతే మనకి మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడారు ఏమనంటే ఇది హెల్ప్ డెస్క్ అండి. ఇక్కడ హెల్ప్ డెస్క్లో ఎవరున్నారు, అసలు ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైనా వస్తే, అసలు మనం ఎడ్యుకేటెడ్ అయి ఉండి మనమే 10 మందికి అడుగుతామండి. ఇక్కడ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరికి అడగాల? ఒక ఫ్లోర్లో ఏముంది, ఏ ఫ్లోర్లో ఏముంది అని చెప్పేసి మనకి ఏం తెలుస్తుంది? దాదాపు 8 అంతరాల బిల్డింగ్లో మనకి ఏం తెలుస్తుంది? ఎక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్గా లేదండి. మనము ఇప్పుడు పని చేసుకుందాం అని వస్తే ఇలా పర్మిషన్లు కావాలంట, పర్మిషన్లు ఇచ్చి మరిగా ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఈ విజువల్ మీరు చూస్తే ఉన్నాయే 10 బెంచ్లు ఉన్నాయండి. ఇది కూడా కరెక్ట్ లేదు. ఎవరైనా కూర్చొని ఎవరైనా కాలిరిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ప్రజాపాలన ఇది కనిపిస్తుంది కదా, ప్రజాపాలన ఇదే కదా. ఇది మొత్తానికి మనము ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణం ఇదే అండి.